నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఢిల్లీ కుమార్ రెడ్డి. వెల్కమ్ టు యువర్ ఛానల్. మనము యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా యువర్ ఛానల్లోకి వెళ్ళాలి. యువర్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత వీడియోస్ సెలెక్ట్ చేసుకొని మనం ఏ వీడియోని ప్లేలిస్ట్లో యాడ్ చేయాలి అనుకుంటామో ఆ వీడియో పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని ఓకే చేయండి. ఇక్కడ సేవ్ టు ప్లేలిస్ట్ అని ఉంటుంది. దాన్ని ఓకే చేసామంటే సేవ్ టు ప్లేలిస్ట్ అంటే ఆల్రెడీ మనం సేవ్ చేసుకున్న ప్లేలిస్టులన్నీ మనకు చూపిస్తాయి. అలాగే మనకి కొత్తగా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్రియేట్ న్యూ ప్లేలిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. వ్లాగ్స్ అయితే వ్లాగ్స్, కుకింగ్ అయితే కుకింగ్, టెక్నాలజీకి అయితే టెక్నాలజీ, ఆ విధంగా మీ యొక్క ప్లేలిస్ట్ని క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకోవటంలో యూజ్ ఏంటి అని అనుకుంటే మనకి వాచ్ టైం పెరుగుతుంది, మన యొక్క సబ్స్క్రైబరు కరెక్ట్గా మన ప్లేలిస్ట్లోకి వచ్చి మన వీడియోని మన కంటెంట్ చూస్తారు. ఈ విధంగా మనము వీడియోస్ని ప్లేలిస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంది కదా, క్రియేట్ న్యూ చాట ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కుకింగ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎప్పుడు కానీ ప్రైవసీ అనేది పబ్లిక్లో ఉండాలి. పబ్లిక్ ఉంటేనే మన సబ్స్క్రైబర్కు రీచ్ అవుతుంది. పబ్లిక్ అని సెలెక్ట్ చేసి క్రియేట్ అని పెట్టుకోవాలి. క్రియేట్ అని ఓకే చేసిన తర్వాత మనకి ప్లేలిస్ట్ యాడ్ అవుతుంది. ఇక్కడ కుకింగ్ ఛానల్లో ఒక వీడియో యాడ్ అయిందన్నమాట. ఈ విధంగానే మనము యాడ్ చేసుకోవచ్చు. మనం డిలీట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డిలీట్ అని ఓకే చేయవచ్చు. టోటల్ ప్లేలిస్ట్ డిలీట్ చేయాలంటే, అలాగే మనం వీడియోసే డిలీట్ చేయాలంటే ఛానల్లో ఇప్పుడు ప్లేలిస్ట్లో ఇప్పుడు క్రియేటర్ కోసం దాంట్లో ఒక వీడియోని డిలీట్ చేయాలంటే ఒక వీడియోని మాత్రమే డిలీట్ అవుతుంది. అలాగే మనము టోటల్ ప్లేలిస్ట్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్ అని ఓకే చేసామంటే ఇక్కడ డిలీట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ వే అన్నమాట. సెకండ్ వేలో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ లైబ్రరీ అని ఉంది కదా, ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ అని ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందుకి ఎలా చెప్పానో ఆ విధంగానే టైటిల్ ప్రైవసీ ఇచ్చి ఇప్పుడు పబ్లిక్ పెట్టుకోవాలి. పబ్లిక్ పెట్టుకున్న తర్వాత మనము వీడియోస్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ స్టూడియోలో కూడా మనం వీడియోని యాడ్ చేసుకోవచ్చు. మనం క్రోమ్లో ఏ విధంగా వీడియోని యాడ్ చేయాలి అనుకుంటే మొబైల్ కాకుండా డెస్క్టాప్ స్టైల్లో మనము వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. మనము ఉన్న వీడియోస్లో ఏదో ఒక వీడియోని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు కింద డౌన్ చేసామంటే ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేలిస్ట్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ చేసుకొని మీ యొక్క టైటిల్ని క్రియేట్ చేసుకొని క్రియేట్ కొట్టామంటే క్రియేట్ అవుతుంది. ఎప్పుడు కానీ విజిబిలిటీ అనేది పబ్లిక్కే ఉండాలి. పబ్లిక్, ప్రైవేటు, అన్లిస్ట్. పబ్లిక్ అంటే అందరూ చూసేదానికి, ప్రైవేట్ అంటే నా ఛానల్లో నేను మాత్రమే చూసేదానికి, అన్లిస్ట్ అంటే మనము ఎవరికైతే లింకు సెండ్ చేస్తామో వాళ్ళ వారికే మాత్రమే ఈ వీడియోను చూడగలుగుతారు. ఈ విధంగా మనం ఎప్పుడు కానీ ప్లేలిస్టులో పబ్లిక్ అని పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ క్రియేట్ చేసుకుని మనము వీడియోని యాడ్ చేసుకోవచ్చు, ప్లేలిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది క్రోమ్లో మనము వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఇక్కడ క్రోమ్లో యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. హ్యావ్ ఎ నైస్ డే.